హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ బ్లాగ్ స్టార్స్. మేము ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దగ్గరకు వచ్చేసినాము. విఐపి టికెట్ సైడ్ వచ్చినాం, కానీ ఇక్కడైతే జనాలు ఉన్నారు. చూడాలి దర్శనం ఎప్పుడైతుందో. మాకు మార్నింగే ఇంత లైన్ ఉంటుంది, ఇంత పబ్లిక్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక ఈ పబ్లిక్ చూస్తే అర్థమైంది మాకు దర్శనం ఎప్పుడైతుందా అని. మార్నింగ్ 7కే ఇంత పెద్ద లైన్ ఉందంటే వీళ్ళంతా అసలు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు లైన్లో నిల్చున్నారు. ఇంకా లైనే కాకుండా ఇంకా లోపలికి వెళ్తే మాత్రం అబ్బా, ఒక్కసారి వెళ్ళినామంటే ఇంకా బయటికి వచ్చే వరకు తెలియదు టైం ఎంత అవుతుందో. అసలు అమ్మవారి కళ్యాణం అనగానే ఎంతో దూరం నుండి వస్తారు. వాళ్ళు వచ్చినందుకు కంపల్సరీ ఎంత లేట్ అయినా పర్లేదు దర్శనం చేసుకునే వెళ్తారు. కాబట్టి అంత పెద్ద లైన్ ఉంది అక్కడ. ఇది వివిఐపి లైన్ అన్నమాట. ఇంక ఇక్కడ నుండి అందరు వివిఐపీస్ వెళ్తారు అమ్మవారి కళ్యాణం చేయించడానికి. ఇక్కడ విఐపీలు కూడా వస్తారు. ఇక్కడ వరకు వచ్చిన అబ్బా అనిపించింది. ఇక్కడ మిడిల్ లో స్క్రీన్స్ కూడా పెట్టారు అమ్మవారి కళ్యాణం చూడడానికి లైన్ లో ఉన్న వాళ్ళకి. ఇంకా లైన్ లో ఉన్న వాళ్ళకైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అండ్ పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా బాగా చేశారు ఈసారి. టెంపుల్ వాళ్ళు అయితే ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. వివిఐపి టికెట్ కి, విఐపి టికెట్ కి, నార్మల్ దర్శనంకి అండ్ శివసత్తులకి కూడా సపరేట్ లైన్ మెయింటైన్ చేశారు. అందుకే దర్శనం కూడా అందరికి చాలా బాగా జరిగింది. ఇంతసేపు లైన్ లో నించొని ఫైనలీ మండపం దగ్గరకు వచ్చేసినాము. ఇంక ఇక్కడికి వచ్చినాక అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. వివిఐపి టికెట్ తీసుకోకున్నా పర్లే, కానీ ఇక్కడ నుండి చూస్తున్నందుకు చాలా హ్యాపీ ఉంది కళ్యాణం. ఇంకా అలా ఇలా పడి టెంపుల్లోకి వచ్చేసినాక మమ్మల్ని వేరే సైడ్ కి పంపించారు. అబ్బా, ఇక్కడ నుండి అయితే తొందరగా అయిపోతుందేమో దర్శనం అనుకుని వచ్చేసరికి చూస్తే ఇంకా అక్కడికంటే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. అబ్బా, ఏంటి అమ్మవారు ఇంత పరీక్ష పెడుతుందా ఈసారి అని అనుకున్నాము. కానీ ఎంత లేట్ అయినా సరే ఈ రోజు దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అలానే ఓపికగా ఇంకా లైన్ లోనే నించున్నాము. మమ్మల్ని మా ఫేస్ ని చూస్తే అర్థమై ఉంటది ఎంత టైం పడుతుంది లైన్ లో అని. ఇంకా మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసినాం. మేమైతే నిజంగా కలలో కూడా అనుకోలేదు ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే 4.5 గంటలు పడుతుందని, అది కూడా విఐపి టికెట్ లో. వీక్ డే అయినా కూడా ఎంతో దూరం నుండి ఇంత జనాలు వచ్చారా అంటే అమ్మవారు అంటే అంత నమ్మకం అందరికి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుండి మా బాబాయ్ వాళ్ళు అన్నదానం చేయిస్తారు, అక్కడికి వెళ్ళిపోతున్నాము. నేనే సారీ. చూడండి
जय बोले लम्मा तली की, जय बोले लम्मा तली की। మా డే ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.